సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. తెలంగాణలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు. ఉత్కంఠత రేపుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సమీక్ష. ప్రచార వ్యూహాలు, పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం. ఇవాళ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన. కార్యక్రమంలో పాల్గొననున్న సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర. టెట్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం. ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు. తెలంగాణలో దంచుకొడుతున్న ఎండలు. మార్చిలోనే 42 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో దారుణం. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు హతం. తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలని సౌదీ నిర్ణయం. పోటీలకు రుమి ఆల్ఖతాని ఎంపిక చేసిన సౌదీ అరేబియా. నేడు ఉప్పల్ వేదికగా తలపడనున్న హైదరాబాద్, ముంబై. మొదటి గెలుపు కోసం ఇరు జట్లు ఎదురు చూపులు.